మంత్రులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కక్ష సాధింపుల చర్యలకు పాల్పడవద్దని సూచన. రేపు ముఖ్యమంత్రి పోలవరం పర్యటన, ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించనున్న చంద్రబాబు. తిరుమల టీటీడీ ఈవోగా శ్యామలరావు కాసేపట్లో బాధ్యతలు స్వీకరణ. ఏపీలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మంత్రిగా నారాయణ బాధ్యతల స్వీకరణ, అమరావతి రాజధానిని పూర్తి చేయటమే లక్ష్యమన్న నారాయణ. ఏపీలో 5 ఏళ్ల విరామం తర్వాత అన్నా క్యాంటీన్లు, నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం. మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరుకు తెలంగాణ సర్కార్ సిద్ధం, 2024-25 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరించిన మంత్రి సీతక్క. విద్యుత్పై ప్రభుత్వం వేసిన కమిషన్ సరిగా వ్యవహరించడం లేదు, కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి తొలి క్యాంటీన్ ఈ నెల 20న ప్రారంభోత్సవం. మండుతున్న కూరగాయల ధరలు, 10 రోజుల్లో రెట్టింపైన ఉల్లి, టమాటా రేట్లు. చిత్తూరు జిల్లా కుప్పంలో గజరాజుల బీభత్సం, రైతును తొక్కి చంపిన ఏనుగుల గుంపు. కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో విజృంభిస్తున్న డయేరియా, ఇప్పటికే ఆసుపత్రి పాలైన 50 మంది గ్రామస్తులు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు, ఇన్ఫ్లో 8,622 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్. ఢిల్లీలో మళ్లీ మొదలైన తాగునీటి కష్టాలు, చుక్క నీటి కోసం ఎగబడుతున్న జనాలు. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఆగస్టు 15 నుంచి ట్రయల్ రన్. 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు, పోలీసుల విచారణలో అంగీకరించిన అభ్యర్థులు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, జూన్ 18న రైతుల ఖాతాల్లో జమ. చైనా మద్దతుతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన G7 దేశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. తిరుమల వెళ్లే సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయనున్న టీటీడీ. నిర్మల్ జిల్లా బాసరలో పెరిగిన భక్తుల రద్దీ, బడులు ప్రారంభం కావడంతో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు.